శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీమహాగణాధిపతయే నమ శ్రీమహాసరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షవలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమైనా సరే నా యొక్క స్థితి మారుతోందా మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు, ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా చూద్దాం. పరాభావన సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరం ఏమన్నా వీరి యొక్క జాతక ప్రభావం వల్ల మార్పు జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయంలో ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యాలు 2, అవమానాలు 6గా ఉన్నాయి. వీరు ఎన్ని విందు వినోదాల్లో పాల్గొన్నా ఎవరికి నచ్చరు. నీ యొక్క వస్త్రధారణ అనేటువంటిది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. పైగా ఏ ఫంక్షన్కి మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని పక్కన పెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇంకాస్త ఇబ్బంది పడే అవకాశాలే తప్ప ఆర్థిక స్థిరత్వం ఏర్పడే అవకాశం ఎక్కడా కూడా గోచరించట్లేదు. వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, వాటిని 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ మూసివేసేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. అది మీ యొక్క తప్పిదం కాదు, వ్యాపారం జరగట్లేదని కానీ, లేకపోతే ఇంకాస్త ధనం వస్తుందో అనే ఆశపడి ఆ బిజినెస్ మీరు వేరే వాళ్ళ బ్రాంచెస్ కింద అమ్మేయడం జరుగుతుంది. ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు చవిచూస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది, చదువులో ఆలోచన శక్తి తగ్గుతుంది. మీ క్రీడా రంగాల్లో కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో మొదటి అంకం కంటే 2వ అంకంలో సినీ పరిశ్రమ వాళ్ళకి కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించాలి అనుకుంటే కనుక జూలై తర్వాత నుంచి వెచ్చించండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా ఈ వృశ్చిక రాశి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ప్రథమాంకంలో రాదు, ద్వితీయాంకంలో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గుతుంది, కీచులాట్లు పెరుగుతాయి, గృహాన్ని మార్చేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. పైగా నిరుద్యోగుల విషయానికి వస్తే ప్రథమాంకంలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ద్వితీయాంకంలో ఉద్యోగ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులను చేయొద్దు. ప్రమోషన్లు అనేటువంటి ద్వితీయాంకంలో వస్తే తప్ప ప్రథమాంకంలో రావు. ఆడవారి విషయానికి వస్తే సమాజంలోనూ సంఘంలోనూ మీకంటూ ఒక గౌరవం పెరుగుతుంది. విలువైన ఆభరణాలు దొంగల పాలయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. విందు వినోదాల్లో మీరు పాల్గొంటాం, ఆ పాల్గొన్నప్పుడు అసంతృప్తి అనేటువంటిది ఏర్పడతాం. ప్రారంభం ఎంత అద్భుతంగా ఉంటుందో ముగింపు అంత చికాకుగా ఉంటుంది. వీళ్ళకి ఏదో చేశాంలే అన్నట్టుగా ఉంటారు తప్ప ఆ యొక్క సక్సెస్ ను కూడా అనుభవించలేరు. ఎక్కడో ఏదో లోటు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారి సంవత్సరం అంతా కూడాను దుర్గి ఆరాధన చేయడం కానీ, లేదా విజయవాడ దుర్గాదేవి దర్శనాన్ని వీలున్నంత వరకు చేసుకోవడం కానీ, గ్రహణాల సమయంలో కానీ, అమావాస్య సమయంలో, పౌర్ణమి సమయంలో దుర్గాదేవి యొక్క సన్నిధానంలో ఉండడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గొంతు మెడకు సంబంధించినవి కానీ వెన్నునాడులు లాగడం కానీ జరుగుతూ ఉంటాయి. 99% ప్రమాదాల్లో వెన్నుముకకి దెబ్బ తగిలేటువంటి అవకాశమే గోచరిస్తోంది. కావున వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. అది కూడాను ఈ ఏప్రిల్ నుంచి ఆగస్టు
20వ తారీఖు వరకు కూడా ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి విషయంలో ద్వితీయాంకంలో మాత్రం స్థిరాస్తులు కొనండి, అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ వృశ్చిక రాశిలో వారు మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి అక్టోబర్ తర్వాతే కొత్త స్నేహితుల వల్ల మీ యొక్క స్థితిని మారుస్తారు. పాత బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధీకరణ అనేటువంటి ద్వితీయాంకంలోనే అవుతాయి. ప్రథమాంకంలో అంతా కూడా ఇబ్బంది లేకుండా స్వభావంగా సాగుతుంది. ద్వితీయాంకంలో ఈ యొక్క అక్రమ సంబంధం ఏదైతే ఉందో అది పునరుద్ధరీకరణ అయ్యి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, టైంలో కానీ, ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా, వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి, సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి, ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది, ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏ దేవతామూర్తి యొక్క మూల మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొకసారి వినండి. ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది.